నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఎల్ఏసి ఇది అందరూ వినే ఉంటారు. పిఓకే పాక్ భారతదేశానికి మధ్య ఎలా అయితే ఒక నియంత్రణ రేఖలాగా ఉండి ఇరు దేశాలని వేరు చేస్తుందో, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నమాట. భారతదేశానికి మనకి మధ్య ఉన్నటువంటి సుదీర్ఘ నియంత్రణ రేఖ. ఇది పశ్చిమాన లడాక్ వద్ద మొదలయ్యి అరుణాచలం వరకు కూడా సుదీర్ఘమైన 3400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రాంతంలో సరిహద్దులు స్పష్టంగా గుర్తించకపోవటం వల్ల ఎప్పుడు కూడా చైనాకి మనకి కూడా సరిహద్దు తగాదాలు, అంటే ఇంతవరకు మాది అంటూ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానివ్వండి, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కానివ్వండి, ఎప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య నివసించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశ సైనికులు అయితే మాత్రం ఒక దేశం నుంచి ఇంకో దేశం ఆక్రమితం కాకుండా కూడా కాపాడుతూ వస్తూ ఉంటారు. భారతదేశం ఎప్పటికప్పుడు చైనాతో కూడా ఎటువంటి దుశ్చర్యలు కానీ కవ్వింపులు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. తమ భూభాగాలను కాపాడుకుంటూనే ఇతర దేశాల భూభాగాలను గౌరవిస్తూ వస్తూనే వచ్చింది. అలాగే ఎల్ఏసి ప్రాంతాలలో శాంతి మరియు స్థిరత్వం నెలకొనాలి అంటే మాత్రం ఇరు దేశాల ప్రభుత్వాలు కూడా ఒక శాంతియుత చర్చలకు ముందుకు రావాల్సి ఉంటుంది. దేశ అభివృద్ధి చాలా ముఖ్యం. అలాగే ఒక దేశం నుంచి ఇంకొక దేశ సహాయ సహకారాలు అందకుండా ఉంటే మాత్రం ఇరు దేశాలు అభివృద్ధిలో వెనుకబడిపోతాయి. భారతదేశం తన సరిహద్దులను కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా శాంతి మంత్రంతో స్థిరంగా ఉంటూ వచ్చింది. అదే సమయంలో చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే వచ్చింది. ఎల్ఏసి వద్ద శాంతి నెలకొలాలి అంటే మాత్రం ఇరు దేశాలు ఒక ప్రశాంతమైన శాంతియుత వాతావరణం చర్చలకు ముందుకొస్తే తప్ప ఇది సాధ్యపడదు.